హలో అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిపోట్లే రైస్ బౌల్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, బట్ మోర్ నంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. దీనికోసం ఫస్ట్ బ్లాక్ బీన్స్ తీసుకున్నాను. అవి ఒక 2 to 3 hours సోక్ చేసిన తర్వాత కుక్కర్లో యాడ్ చేసి వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి మనం ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకుంటాం కాబట్టి ఒక 3 విజిల్స్కి కుక్ అయిపోతాయి. ఈ బీన్స్ వచ్చేసి చాలా హెల్దీ. ఈ ప్లేస్లో మనం ఇవి లేకపోతే రాజ్మా కానీ మన శనగలు కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఒక 2 విజిల్స్కి పెట్టేసి రైస్ కుక్ చేస్తున్నాను. ఇది రైస్ బౌల్ కాబట్టి రైస్ మస్ట్ కావాలి. అది కూడా స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు ఇది నాన్ వెజ్ రైస్ బౌల్ కాబట్టి చికెన్ యాడ్ చేస్తున్నాను. చికెన్ బ్రెస్ట్ పీసెస్ వరకు తీసుకొని బోన్లెస్ తీసుకుంటాము. సో బ్రెస్ట్ పీసెస్ తీసుకొని దీంట్లో ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి మనకు అవసరం లేదు. దీంట్లో రిమైనింగ్ స్పైసెస్ వరకు యాడ్ చేస్తాము. కొంచెం ధనియాల పొడి యాడ్ చేశాను, కొంచెం గరం మసాలా యాడ్ చేస్తాము, ఒక 1/2 స్పూను పెరుగు యాడ్ చేస్తాము. పెరుగు కూడా ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కలిపేసుకోవాలి. ఈ మసాలాస్ అన్నీ చికెన్తో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని కూడా మనం కడాయిలో ఆయిల్లో ఇలానే ఇంకేం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ to 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఈ ఆయిల్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి ఇవి 2 సైడ్స్ కుక్ అయ్యేలాగా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ మనం ఇలా లిడ్ పెట్టకుండా కుక్ చేస్తే చికెన్లోంచి కూడా వాటర్ ఎక్కువేం రావు. ఇవి ఇలా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ చికెన్ని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇవి లెట్యూస్ కట్ చేసి పెట్టుకున్నాను. వెజిటబుల్ సలాడ్ కూడా యాడ్ చేస్తాము ఈ రైస్ బౌల్లో. దానికోసం ఆనియన్స్, టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఒక బౌల్లో యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్, పెప్పరు, లెమన్ యాడ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నవన్నీ బౌల్లో యాడ్ చేసిన తర్వాత కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నాను. ఈ రెసిపీలో మనం పచ్చిమిర్చి కానీ ఎండుకారం కానీ యూస్ చేయము. ఎక్కడ యూస్ చేయాల్సి వచ్చినా పెప్పరే యూస్ చేస్తాము. సో కొంచెం లెమను, పెప్పరు యాడ్ చేసి ఇవన్నీ కలిసేలాగా కలిపి ఇది కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. లెట్యూస్ ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా కట్ చేసి. ఈ టొమాటోస్, ఆనియన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఈ 2 పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి అవకాడో పేస్ట్ యాడ్ చేస్తాము. ఈ అవకాడో పేస్ట్ కోసం అవకాడోని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత దీని లోపల సీడ్ తీసేసి ఈ అవకాడో లోపల ఉండే గుజ్జును తీసి మనం స్మూత్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు స్పూన్తో తీసేస్తే అవకాడో ఈజీగా వచ్చేస్తుంది. ఇలా రెండిట్లోంచి తీసేసి దీన్ని స్మూత్గా పేస్ట్ లాగా చేయాలి. ఇలా 2 తీసిన తర్వాత మనది పొటాటో స్మాషర్ అవి ఉంటాయి కదా, స్పూన్తో అయినా స్మూత్గా అవుతుంది. ఇలా అయితే ఫాస్ట్గా అవుతుంది. అందుకని పొటాటో స్మాషర్తో ఇలా స్మాష్ చేస్తున్నాను. ఇలా అవకాడో అంతా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్మాష్ చేసిన తర్వాత దీంట్లో కూడా కొంచెం ఉప్పు, పెప్పరు, లెమన్ యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా స్మూత్గా చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఎక్కువ పట్టదు, చూసి లైట్గా 1 పించే యాడ్ చేసుకోండి. కొంచెం మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇంకా లెమన్ కొంచెం పిండుతున్నాను. సలాడ్లో దీంట్లో ఈ 3 కామను. ఇదంతా కలిసేలాగా ఒకసారి అవకాడో పేస్ట్ కలుపుకోవాలి. చూసారు కదా, అవకాడో పేస్ట్ కూడా మనకు రెడీ అయిపోయింది. ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రైస్ కుక్ అయింది, చెక్ చేసుకుందాము. ఈ రైస్లో కూడా కొంచెం సాల్ట్, పెప్పరు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్న పక్కన అది కూడా తీసి యాడ్ చేసి రైస్ అంతా కలిసేలాగా ఒకసారి గంట తీసుకొని
అంతా ఈ కొత్తిమీర, మిరియాల పొడి, ఉప్పు, రైస్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బట్ కాకపోతే కొంచెం టైం టేకింగ్, ప్రిపరేషన్ ఎక్కువ టైం పడుతుంది. ఇది చాలా హెల్దీ, హై ప్రోటీన్ రెసిపీ, చాలా బాగుంటుంది. ఇలా రైస్ పక్కన పెట్టేసుకున్న తర్వాత చికెన్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది చల్లారింది. ఇప్పుడు చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవి బ్రెస్ట్ పీసెస్ కాబట్టి కట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా అంతా మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్గా అయితే బాగుంటుంది. ఇలా అంతా కట్ చేసి చికెన్ కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇది కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి బౌల్ ప్రిపేర్ చేసుకునేప్పుడు. చూసారు కదా, ఇలా పక్కన పెట్టేసాను. ఇప్పుడు బీన్స్ ముందు, బ్లాక్ బీన్ ముందే కుక్కర్లో కుకింగ్కి పెట్టాం కదా, అది కుక్ అయిపోయింది. అది కూడా తీసి బౌల్లో వేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, బ్లాక్ బీను, అవకాడో, టొమాటో, ఆనియన్, నెక్స్ట్ వచ్చేసి చికెన్, కొంచెం చీజ్ కూడా తీసుకుంటాము, రైస్, అవకాడో, చీజ్, ఇవన్నీ వచ్చేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు వచ్చేసి బౌల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వచ్చేసేయండి. బౌల్లో ఫస్ట్ లేయర్ వచ్చేసి రైస్, 1 గంటే రైస్ యాడ్ చేయాలి. నెక్స్ట్ లేయర్ వచ్చేసి మనం బ్లాక్ బీన్స్ యాడ్ చేస్తాము. అన్ని బ్లాక్ బీన్స్ కూడా కొంచెం ఈక్వల్ క్వాంటిటీలో ఒక ఫుల్ గంట యాడ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు బ్లాక్ బీన్ యాడ్ చేసాం కదా, నెక్స్ట్ వచ్చేసి చికెన్ పీసెస్ యాడ్ చేస్తాము. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్, ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. 1 గంట క్వాంటిటీ ఈక్వల్గా యాడ్ చేశాను. నెక్స్ట్ టొమాటో, ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇవి మన ఇష్టం, టొమాటో, ఆనియన్ మనకి నచ్చినంత యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇవి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చీజ్ యాడ్ చేస్తున్నాము. ఈ చీజ్ కూడా మనకి నచ్చినంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లెడ్యూస్ ఉన్నాయి కదా, ఇవి కూడా యాడ్ చేస్తున్నాను. లెడ్యూస్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అవకాడో పేస్ట్ ఉంది కదా, ఆ అవకాడో పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్. ఈవెన్ చిపోట్లేలో మనకి బౌల్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఇవే ఇంగ్రీడియంట్స్తో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చేసేయడమే. ఇది హై ప్రోటీన్, చాలా హెల్దీ రెసిపీ. మనకి ఇంక ఎక్స్ట్రా కర్రీ కూడా అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి.